హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కదండి లాంగ్ వీడియో పెట్టక. ఈరోజు చామగడ్డల ఫ్రై కర్రీ చేస్తున్నానండి. అదే చామగడ్డల వేపుడు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చామగడ్డలు నాకు అడిగేసి తర్వాత కుక్కర్లో వేసి 1 విజిల్ అండి. కొంచెం ఉడకకపోతే ఇంకొంచెం చూడండి, కానీ అంతకంటే ఎక్కువ చూడకండి, ఎందుకంటే అవి మెత్తగా అయిపోతాయి. ఇలా పొట్టు తీసి కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. బ్యాచిలర్స్కి అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. ఓకేనా? ఒక పెనం పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసానండి. కొంచెం వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ స్కిప్ చేయడమే బెటర్ కదా అండి, అందుకే అలా చేశాను. కొంచెం ఆయిల్తోనే చేస్తున్నాను. తర్వాత ఉల్లిగడ్డలు మిరపకాయలు వేసేసి బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. బాగా ఫ్రై కావాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇది ఆలు ఫ్రై లాగా టేస్ట్ వస్తుంది, కానీ చాలా బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లిపాయ కూడా వేసేసి వేయించేసుకోవాలి. తర్వాత పసుపు వేసి కలిపేసుకోవాలి. తర్వాత చామగడ్డలు కూడా వేసేసుకొని, కట్ చేసుకున్న చామగడ్డల్ని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ దాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సరిపడంత కారము, సరిపడంత ఉప్పు, సరిపడంత ధనియాల పొడి, తర్వాత కుడక పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీని ఒక 10 మినిట్స్ ఇలాగే ఫ్రై చేస్తూ ఉండండి. ఓకేనా? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. దీన్ని చపాతీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ హెల్త్కి చాలా మంచిది. బయటి ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ హెల్త్కి చాలా మంచిదండి. ఎంత వీలైతే అంతగా బయటి ఫుడ్ తినకపోవడమే మంచిది. మన ఇంట్లోనే ఆరోగ్యం ఉందండి, బయట ఆరోగ్యం లేదు. మనకు కలర్ఫుల్గా కనిపిస్తుంది, కానీ అది మన హెల్త్కి చాలా మంచిది అసలు, చాలా అంటే చాలా మంచిది కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.